SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 1 వీక్ కంప్లీట్ అయింది. ఇక సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా సోమవారం సాయంత్రం స్టార్ట్ అయిపోయాయి. కావాలని అరుచుకున్నట్టుగా అరుచుకుంది. మరీ గొడవలు పర్సనల్ అవుతున్నట్టుగా కూడా అనిపించాయి. ఇలాగే భరణితో కూడా మాట్లాడేటప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. సంజన హౌస్లో కెప్టెన్ కాబట్టి తను నామినేషన్స్ నుంచి బయట ఉంది. ఇంకా సుమన్ శెట్టి గురించి మాట్లాడుకోవాలి. గత వారంలో అస్సలు ఏమీ మాట్లాడకుండా తనకి ఏమీ తెలియనట్టు కామ్గా ఉన్న సుమన్ శెట్టి ఈసారి ఆటి పంచాలని అనుకున్నాడు ఏమో కానీ తను కూడా అతి చేస్తున్నట్టే అనిపించింది. సంజన మాట్లాడుతున్నప్పుడు కూడా ఓవర్ రియాక్షన్స్ ఇస్తూ అలాగా ఓగి అనుకుంటూ తను ఓవర్ యాక్షన్గా మాట్లాడాడు. అలాగే తనని నామినేషన్స్లో ఉన్నప్పుడు ప్రియాని పిలిచి నువ్వు నన్ను మొసంబి తిన్నావు అని అడిగావు, నాకు చాలా బాధగా ఉంది. మీరు దాచారా అని అడిగావు, నాకు అస్సలు నచ్చలేదండి, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, నా మనసుకు బాధ కలిగింది అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు వెళ్ళిపోయినా నన్నే వచ్చి అడుగుతున్నారు, నేను దొంగలా కనబడుతున్నానా అని సుమన్ శెట్టి ప్రియాని నామినేట్ చేయడం జరిగింది. దానికి ప్రియా నేను ఫుడ్ అంతా ఏమైందో చూసుకోవాల్సిందని నాకు మీద బాధ్యత ఉంది. అక్కడ మొసంబీస్ పోయినప్పుడు నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మొసంబీస్ తీసారా అని అడుగుతాను. అది నా డ్యూటీ. ఒకవేళ నేను అడగకుండా ఉంటే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున నన్ను అడుగుతారు, నువ్వు ఫుడ్ పోయినప్పుడు ఎందుకు మాట్లాడకుండా ఉన్నావని. దానికి మీరెందుకు ఇదే పలంగా నామినేట్ చేయాలి, ఇది నా పని నేను చేశాను, అయినా మీరు నామినేట్ చేస్తే నాకు తెలియదు. అయినా ఫస్ట్ నేను కుక్ చేస్తున్న వాళ్ళని అడిగిన, అక్కడ కిచెన్లో ఉన్న తనుజని ఫస్ట్ అడగడం జరిగింది. తనుజకు నాకు కూడా గొడవైంది, మీరు కావస్తే తను అడిగినంటే అప్పుడు తనుజ కూడా ఓకే అన్నది. హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను అడిగాను, కానీ నువ్వు మాత్రమే ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నావు అనేది నాకు అస్సలు తెలియట్లేదు అని సుమన్ అడగానే, లేదండి మీరు నన్నే అడిగారు, మీరు తీసారా అని చెప్పేసి ముందు కూడా నన్నే అడిగారు, అందుకని నాకు అది నచ్చింది, నా మనసుకు అది బాధగా ఉందండి, బాధగా ఉండడం వల్ల నేను తీసానని చెప్పి కొంచెం మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా ఏదో అది కామెడీ పండించడానికి అనుకుంటున్నారు మరి, కానీ అక్కడ కామెడీగా లేదు, ఓవర్ చేస్తున్నట్టు అనిపించింది. అయితే ఆ నామినేషన్స్ జరుగుతున్నప్పుడు అంతా కూడా రీతు, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళంతా నవ్వుతూనే ఉన్నారు. ఎందుకంటే అది అంత సీరియస్ని ఇవ్వలేదు. తను సీరియస్నెస్ తెద్దామని ట్రై చేశాడు, కానీ అక్కడ పండలేదు. ఆ తర్వాత తను మర్యాద మనీష్ని నామినేట్ చేశాడు. మీ పద్ధతి కూడా నాకు అసలు నచ్చట్లేదు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని అన్నాడు. మర్యాద మనీష్ కూడా ఎక్కువగా తనని డిఫెండ్ చేయకుండా, ఎక్కువ అవకాశం ఇవ్వకుండా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలా ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ముగిసింది. ఫ్లోరా షైన్, భరణి, ఇమాన్యుయల్ ఈసారి గట్టి కంటెస్టెంట్సే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సంజన ఎందుకు కొంచెం సైలెంట్ అయినట్టు కనిపించింది. నామినేషన్స్లో కూడా అమ్మ అమ్మ అంటూ మాట్లాడడం ఇదంతా విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు దాకా తన గేమ్ ఆడిన సంజన కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే తను ఇప్పుడు హౌస్కి కెప్టెన్ కదా, సో అందరి తరపు మాట్లాడాలి కాబట్టి తన మైండ్ గేమ్ని తను సైలెంట్గా ఆడుకుంటూ పోతుంది. రీతు, తనూజ, భరణి, ఇమాన్యుయల్, ప్రియా, మర్యాద మనీష్ వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేసి నెక్స్ట్ వీక్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. హరిత హరీష్ అంటే ఎక్కువ అతి చేస్తున్నాడు కాబట్టి హరిత హరీష్ ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి శ్రీజ గట్టిగా మాట్లాడి నామినేట్ చేసింది. కానీ హరిత హరీష్ కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి కొన్ని వారాలు సర్వైవ్ అవ్వచ్చు, కానీ తన ప్రవర్తన మాత్రం కొంచెం ఇరిటేటింగ్గానే ఉంది చూసే వాళ్ళకి, ఆ ఇంట్లో వాళ్ళకి కూడా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.